ఇచ్చానని చెప్తూనే నిన్న ఏసీబీ ఎదుట హాజరైన తర్వాత కూడా ఆయన ఒక క్లియర్గా వాళ్ళ టార్చర్ వల్లే నా పై స్థాయి అధికారులు అంటే అరవింద్ కుమార్, ఆయన పై స్థాయి అధికారి, ఆయన పై స్థాయి ఎవరు మళ్ళీ కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్తేనే ఇచ్చిన డబ్బులు నేను, ఇదంతా అక్రమం అని తెలిసినా కూడా ఎలక్షన్ కూడా మొల్లో ఉన్నది, ఆర్బీఐ గైడ్ లైన్స్ సంబంధించి మనం పాటించకుండా ఇలా డబ్బులు విడుదల చేయాలని చెప్పిన నేపథ్యంలో అవన్నీ తెలిసినా కూడా ఇవ్వడానికి గల కారణం వాళ్ళ ఒత్తిడే కారణం, వాళ్ళు టార్చర్ చేయడం వల్లనే డబ్బులు ఇచ్చా అని చెప్పి క్లియర్గా ఏసీబీ అధికారుల ముందు ఒప్పుకున్నాడంట. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మొన్న ఏసీబీ అధికారుల ఎదుట అరవింద్ కుమార్, మొన్న తర్వాత వెంటనే ఆయన ఈడీ అధికారుల దగ్గరికి పోయిండు. ఈయన ఫస్ట్ ఈడీ అధికారుల దగ్గరికి ఏసీబీ అధికారులు ఇద్దరికి కూడా ఆ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16న ఈడీ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇద్దరు కూడా చాలా కరాకచ్చిగా వాట్సాప్ చాటింగ్లతో సహా లీక్ చేసి డాక్యుమెంట్లను కూడా కీలకమైనటువంటి పత్రాలను కూడా ఏసీబీ ఈడీకి అందించిన తర్వాత కేటీఆర్ పైన ఇంకా ఏసీబీ ఈడీ అధికారులకు చాలా బలమైనటువంటి ఆధారాలు సమకూరున్నాయి. రేపు ఈడీ ఎదుట ఆయన హాజరు కాబోతున్నాడు. ఆ ఈడీ ఎదుట హాజరు అయ్యే లోపే కేటీఆర్ పైన చర్యలు ఉండే అవకాశం ఉంది, చర్యలు ఉపక్రమించే అవకాశం ఉందని తెలుస్తున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. నిన్న కేటీఆర్ పైన మరొక కేసు కూడా నమోదైంది. ఆ కేసు సంబంధించి వివరాలు ఏంటి, ఎలా జరిగింది, ఏసీబీ ఎటువంటి విధంగా బీఎల్ఎన్ విచారించింది, ఏం ఆధారాలు దొరికినాయని కూడా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అంతకుముందు ఒకసారి చిన్నగా హెడ్లైన్స్ చూద్దాం. హెడ్లైన్స్ తర్వాత మనం డీటెయిల్గా న్యూస్లోకి వెళ్దాం. ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే ఇదొక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇయాల్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటే ఇంతకు మించి దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు నిదర్శనం. ఆరోగ్యశ్రీ సేవల బంద్కు సంబంధించిన అంశం. ఆరోగ్యశ్రీ బంద్ అంటే ఒక వార్త. ఇక బస్సుల్లో ఫుల్ రష్, జనంతో కిక్కిరిసిపోయిన జేబీఎస్ ఎంజీబీఎస్. ఇక చెర్రీని తొక్కేసిన బన్నీ, గేమ్ చేంజర్ పై మిక్స్డ్ టాక్. ఇక మీరు మారాలి లేదా నేనే మారుస్తా, కలెక్టర్లపైన సీఎం సీరియస్. ఇక కేటీఆర్ ఒత్తిడి, అందుకే డబ్బులు చెల్లించాం, తప్పని నాకు తెలిసినా అయినా తప్పలేదు. ఇదెవరు? బిఎల్ఎన్ రెడ్డి, ఆయన చీఫ్ ఇంజనీరు. ఈనాడు హెడ్లైన్ చూస్తే మహాజనహేళ కుంభమేళ తర్వాత లబ్ధిదారుల వివరాల వెల్లడికి గ్రామ సభలు, 15లోగా పరకాల అమలుకు అధికారుల సన్నద్ధమవ్వాలి అంటే ఒక వార్త. ఆ తర్వాత 6 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన సిఎస్సి, ఫలితంగా ఇంజనీరింగ్ విద్యలో లోపిస్తున్న సమతుల్యత. అన్ని కోర్ బ్రాంచీల్లో ఏఐ సిలబస్ అనుసంధానించండి. ఏఐసిఈటికి సమర్పించిన దృక్కోణ ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం. ఇక కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీ, 168 కోట్లతో చేనేత అభయహస్తం, ఏజెన్సీ ప్రాంతాలకు ఇందిరమ్మ గృహాలు. ఇక టికెట్ ధరల పెంపునకు పునఃసమీక్షించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక పక్కనే కేటీఆర్ అరవింద్ కుమార్ ఆదేశాలతోనే అమలు చేశానన్న బిఎల్ఎన్ రెడ్డి. ప్రాధాన్యం సరే, నిధులేవి. 6 లక్షల ఎకరాల అదనంగా సాగులోకి తేవాలని సర్కార్ లక్ష్యం. ఇక జేఈ అడ్వాన్స్ 2 సార్లే భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, 10,000 కట్టడాలు బుగ్గి. ఇవి ఈనాడులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే RRRకు 2,000 కోట్లు. తర్వాత కలెక్టర్లు మారండి, కొందరు క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు, ఆఫీసులోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారంటూ నా కలెక్టర్లతో సమావేశంలో రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. ఇక మహా అప్పు కావాలి, హైదరాబాద్కి ఏడాదిన్నరలోగా 20,000 కోట్లు అవసరం. హైదరాబాద్కి ఎంత? 20,000 కోట్లు. ఎందుకు? దాంట్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణం కోసం కూడా జిహెచ్ఎంసీ కోసం మహానగరానికి అప్పులు కావాలని ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఇక తర్వాత పట్నం బయలునాదో, హైదరాబాద్ నుంచి పల్లెలకు చెలో సంక్రాంతి కదిలిన కుటుంబాలు. బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోకు అనుమతుల. గేమ్ చేంజర్ అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతిస్తారు అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించినట్టుగానే చేసింది దాదాపుగా. ఇక నేను మనిషినే, భగవంతుణ్ణి కాదు. మరి గతంలో ఈయన నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, ఈ భూ ప్రపంచం మీదకి నన్ను అడుగుపెట్టించినటువంటి ఆ దేవుడు నన్ను ఒక బృహత్తర కార్యక్రమం కోసం పంపించని చెప్పినటువంటి మోదీ మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, నేను ఒక సామాన్య వ్యక్తిని అని చెప్పి గుర్తుకొచ్చింది ఆయనకి. దాన నాగేందర్ స్వరం మారింది, ఫార్ములా ఈతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నాడు ఆయన. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కేసీఆర్ కప్పం. ఇది బాగుంది హైలైట్. ఎందుకంటే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కేసీఆర్ కప్పం అంటే ట్యాక్స్ కట్టిందట. ఒక రకంగా వివరంగా చెప్పాలంటే డబ్బులు ఇచ్చిండు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బండి సంజయ్ చెప్తున్నాడు. వెలుగు విషయానికి వస్తే ఆ కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలి, పక్కాగా అర్హుల ఎంపిక, అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి కలెక్టర్ సమావేశంలో. ఇక నేను మనిషినే, దేవుణ్ణి కాదు అంటూ మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వార్త. ఇంకా తర్వాత
వరదలు లేని నగరంగా హైదరాబాద్ రూపుదిద్దాలి. లాస్ ఏంజల్స్లో ఎటు చూసినా బూడిదే. కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే అంటూ బండి క్వశ్చన్. సార్ చెప్తేనే చేసినమన్న బిఎల్ఎన్ రెడ్డి. పడుకోవాల్సిన టైంలో సినిమాలేంటి అంటూ హైకోర్టు ఆగ్రహం. ఇక చివరి ఆయకట్టకు నీళ్ళివ్వాలి. ఎస్ఆర్ఎస్పీ కింద 9.65 లక్షల ఎకరాలకు అందాలన్న మంత్రి ఉత్తమ్. ఇక 5 ప్రమాదాల్లో 15 మంది మృతి. రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు. హైదరాబాద్ ఖమ్మం రహదారిపైన చివ్వెంల సమీపంలో లారీని ఢీకొట్టిన బస్సు. సో దయచేసి ఈ ప్రైవేట్ వెహికల్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరు ఏ రకంగా ఉపయోగించిపోయినా ఒక్కసారి ఆలోచన చేయండి. కొంత జాగ్రత్తగా తీసుకొని పోండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి పండగకు వెళ్ళేటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వ్యక్తులకి చెప్తున్నాను, దయచేసి ఒకసారి ఆలోచించి ఆచితూచి ఆ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పండగకి ఇంటికి వెళ్తున్నాం అనే జోష్లో కొంతమంది వేగంగా వెళ్తూ ఉంటారు, స్పీడ్ వస్తూ ఉంటాం. మనం చక్కగా పోయినా ఎదుటి చక్కగా రావాలి కదా. సో కొంత జాగ్రత్త వహించండి. ఇక నేను మనిషినే దేవుడిని కాదు, పొరపాట్లు జరుగుతాయి, ఉద్దేశపూర్వకం కాదు అంటున్న మోడీ. ఇక అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్. పథకాలకే ప్రియారిటీ. ఈ నెలలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం. ఇక కొందరు కలెక్టర్లు ఫీల్డ్కి వెళ్ళడం లేదు, ఆఫీస్ వదిలి క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలో సూచించాంటూ ఒక వార్త బ్యానరేటంగా ఉన్నది. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ రకంగా డబ్బులు విడుదల చేశారన్న బిఎల్ఎన్ రెడ్డి. కేటీఆర్ పై మరో కేసు నమోదు. కమిషన్ల కోసం సైబర్ నేరాలకు సపోర్ట్ అంటూ ఒక వార్త. ఇక బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించిన బీజేపీ. ఇక బ్రిగేడ్ ప్రీ లాంచ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట దందా. నియోపోలిస్ ఏరియాలో న్యూ ప్రాజెక్ట్ అట. సోషల్ మీడియాలో జోరుగా మార్కెటింగ్. అనుమతులు తీసుకోకుండానే బిజినెస్. సిటీలో కొత్త పదాలు వెతుకుతున్న బిల్డర్లు. సాహితీ తరహా మోసాలకు ఛాన్స్. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు. చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్ చూస్తే రైట్, నమస్తే తెలంగాణలో యాసంగిలో సాగు సంకటం అంటూ ఒక వార్త. పక్కనే సచ్చినంక ఇస్తారా, విరమణ ప్రయోజనాలపైన విశ్రాంత ఉద్యోగుల ఆవేదన. హైదరాబాద్ ఇమేజ్ పెంచిన ఫార్ములా రేస్ అంటూ దాన నాగేందర్ మాట్లాడిన మాటలు హైలైట్గా ఉన్నాయి. ఇక రేవంత్ పై బండికి ఎందుకంత ప్రేమ అంటూ ఒక వార్త. ఆ తర్వాత యనుమల వారి కుటుంబ పాలన. నిన్నెక్కడో అనుముల రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఓ స్కూల్ ఇనాగ్రేషన్లో అధికారికంగా ఆయన పోయి అక్కడ పిల్లలతోని పరేడ్ చేయించినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త. ఇక డాటాలోనూ తొండాట. సుంకిశాల సమాచారానికి దేశ భద్రతకు ముడి. సర్కారుకు గోప్యత, మెగాను కాపాడేందుకేనంటూ ఒక వార్తగా. అర్ధరాత్రి వేళలో సినిమాలు ఏంటి అంటూ హైకోర్టు షాక్. ఇక పేరుకే పూడిక, తవ్వేదంతా ఇసుక. మానేరు మర్మం ఇదే అంటూ ఒకటి. ఇక ఆటోలు ఔటర్ అవతలికే. డీజిల్ పెట్రోల్తో వినియోగించేటువంటి ఆటోలు మొత్తం కూడా ఔటర్ రింగ్ అవతలికి పంపించాలని చెప్పి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కరాఖచ్చిగా అధికారం నిర్దేశించాడు. ఒకసారి ఇక్కడ కమ్యూనిటీలో పోల్ కూడా ఉన్నది. సో మీరు మొత్తం చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతున్నది, ఏంది ఏం కథ అనేది. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీరు అంతా గమనిస్తూనే ఉన్నారు. ఒకసారి మీ నుంచి ఒక అభిప్రాయం తీసుకుంటాం. ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటిది? రేవంత్ రెడ్డి పాలనకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 0, 35, 50, 100. మీ మార్కులు ఎంత? మీ మార్కులు ఎంత ఇస్తారు అనేది ఒకసారి మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ చేయండి. సేమ్ టైం మీకంటూ ఏమైనా అభిప్రాయం, సలహా, సూచన ఉన్నా కూడా ఒకసారి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని, సూచన కూడా తెలియజేయండి. ఎందుకంటున్నా అంటే